రైట్ yes మధ్య మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్ చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు స్పీకర్ ఛాంబర్ లో సరిగ్గా 12:45 కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు నెలన్నర తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనకు తుంటి ఆపరేషన్ కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేకపోయారు ఇవాళ కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చారు ఎస్ ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీపై కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు స్పీకర్ ఛాంబర్లో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కేసీఆర్ నిలబడి ప్రమాణ పత్రాన్ని చదువుతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన చేత ప్రమాణం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి ఈ విజువల్స్లో అసెంబ్లీ సెక్రటరీ కూడా ఉన్నారు అలాగే స్పీకర్ ఉన్నారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి ఎస్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్ స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ దృశ్యాల్లో ఉన్నారు అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన చేత అసెంబ్లీ ప్రమాణ పత్రాన్ని చదివిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు అలాగే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్ కేసీఆర్ నెమ్మదిగా కాస్త ఇబ్బంది పడుతూనే లేస్తున్నారు పూర్తి స్థాయిలో కోలుకోలేదు ఇంకా తొంటి ఆపరేషన్ కారణంగా ఆయన పూర్తిగా ఇప్పటికైతే వాకర్ సాయంతోనే అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీ సిబ్బంది సహకారంతో ఆయన ప్రమాణ పత్రాన్ని చదువుతున్నారు అక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం చూసాం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం పూర్తయింది ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా సంతకం చేసి ఆ ప్రమాణ పత్రాన్ని తిరిగి అసెంబ్లీ సెక్రటరీ నుంచి పొందారు ఎస్ ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్